హాయ్ అండి, నమస్తే. నేను అంబిక. వెల్కమ్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మైసూర్ బోండాని అచ్చం మనం బయట కొన్నట్లే ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. మరి నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా తయారు చేసుకుంటారని చెప్పి వీడియో పోస్ట్ చేస్తున్నాను. దీంతో పాటుగా పల్లీ చట్నీని, టమాటా చట్నీని కూడా చేసి చూపిస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన విన్నీ చేతి వంట ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక చిన్న పెరుగు ప్యాకెట్ని ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని, రుచికి సరిపడా సాల్టు, కొద్దిగా వంట సోడాని కూడా వేసుకుని మనం ఏ గిన్నెతో అయితే పెరుగు వేసుకున్నామో అదే గిన్నెతో 1.5 గ్లాస్ వరకు నీళ్లు పోసి ఒకసారి పెరుగు కరిగే వరకు ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో 1/2 కేజీ వరకు మైదా పిండి వేసుకోవాలి. ఈ మైదా పిండిని కూడా పూర్తిగా కలిసే వరకు కలుపుకుని, నేను ఇక్కడ పెరుగు 1/2 కిలో మైదా పిండికి ఒక చిన్న పెరుగు ప్యాకెట్ సరిపోతుందండి. దాన్ని నేను గిన్నెలో కట్ చేసి వేసుకుని దీనిలో వేసి చూపించాను మీకు. మనం దేంతోనైతే పెరుగు వేస్తామో దాంతోనే నీళ్ళు 1.5 అయితే సరిపోతుంది. ఈ విధంగా చూపిస్తున్నట్టు ఒక 10-15 నిమిషాల పాటు ఈ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. మనం ఇలా కలుపుకోవడం వల్ల పిండి బాగా బోండం అనేది లోపల చాలా ఫ్లఫీగా వస్తుంది. ఇలా చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత పైన కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి పూర్తిగా మొత్తం స్ప్రెడ్ చేసేసి మూత పెట్టుకుని, నేను ముందు రోజు నైటే నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల బజ్జీలు అనేవి భలే పొంగుతాయి. ఇలా మూత పెట్టుకుని ఒక నైట్ అంతా నాననిచ్చాను. తర్వాత మరుసటి రోజు ఉదయం చూస్తే ఇలా పిండి కొద్దిగా ఇలా ఉంటుందండి. అసలు దీన్ని ఇంకా కదప అవసరం లేదు, పిండి ఏమీ కలుపుకొని అవసరం లేదు. ఈ విధంగా ఇప్పుడు పక్కన స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని చూపిస్తున్న విధంగా ఈ విధంగా పిండిని తీసుకుని ఆయిల్లో ఇలా వేసుకోవాలి. డైరెక్ట్గా బోండాన్ని ఈ విధంగా వేసుకోకూడదండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లే వేసుకుంటే బాగా పొంగుతాయి. బజ్జీలు కూడా చాలా పర్ఫెక్ట్గా మనం అచ్చం బయట టిఫిన్ సెంటర్లో కొనేలాగానే ఉంటాయి. మీకు ఒకవేళ ఇలా పొంగకపోతే కొద్దిగా వంట సోడాను కూడా వేసుకోవచ్చండి. వంట సోడా వేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుని ఇలా మైసూర్ బోండాని వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి వెంటనే కలపకుండా ఈ విధంగా చూపిస్తున్న విధంగా నెమ్మదిగా కలుపుకుంటూ రెండు వైపులా ఒకేలా వచ్చేలాగా బోండాని డీప్ ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండిని కూడా వేసేసుకుని వీటిని కూడా డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవడమే. వీటి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. తర్వాత దీనిలోకి కాంబినేషన్గా పల్లీ చట్నీ అయితే చాలా బాగుంటుందండి. దీన్ని కూడా ఈ పల్లీ చట్నీని కూడా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లోకి ఒక 4-5 పచ్చిమిరపకాయలని, కొన్ని పల్లీలని వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అస్సలు మాడిపోకూడదండి, మాడితే టేస్ట్ అంత బాగోదు. దగ్గరుండి కాస్త ఇవి దోరగా ఫ్రై అయ్యే వరకు వీటిని ఫ్రై చేసుకుని దీనిలోనే కొద్దిగా చిన్నుల్లిపాయల్ని, కొద్దిగా చింతపండుని, కొద్దిగా జీలకర్రని, రుచికి సరిపడా సాల్టు ఇవన్నీ వేసుకుని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకుని దీన్ని కొద్దిగా వాటర్ కలుపుకుని ఇలా మెత్తగా చట్నీలా చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి పోపు వేసుకోవచ్చండి. పోపు లేకపోయినా బాగానే ఉంటుంది. నేనైతే కొద్దిగా పోపు వేసాను. ఇలా ఒక గిన్నెలోకి తీసుకుని దీన్ని పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది. ప్యాన్లో ఆయిల్ పెట్టుకుని ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకుని ఆ పోపుని దీంట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేనండి, పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టమాటా చట్నీని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ముందుగా
ప్యాన్లో టమాటాలని, ఎండుమిరపకాయలని, పచ్చిమిరపకాయలని, కొద్దిగా అల్లం ముక్కని, కొద్దిగా చింతపండు, 4-5 వెల్లుల్లి రెబ్బల్ని, కొద్దిగా జీలకర్రని, రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ని వేసుకుని దీనిలోనే 1.5 గ్లాస్ వరకు నీళ్ళు పోసుకుని ఈ నీళ్లు బాగా మరిగే వరకు మూత పెట్టుకుని మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత దీనిలో కొద్దిగా స్వీట్నెస్ కోసం నేను చిన్న బెల్లం ముక్క వేసానండి. ఇది కూడా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకుని పూర్తిగా చల్లారే వరకే ఉంచుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటేనే బాగుంటుంది. ఈ వాటర్ని పడేయాల్సిన పని లేదు. మనం చట్నీ చేసిన తర్వాత ఆ పేస్ట్ని ఈ వాటర్లో కలిపితే సరిపోతుంది. ఇలా మొత్తం అన్నీ ఇలా మిక్సీ గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని దీనిలోనే మనం ఇందాక ఈ టమాటాలు మరిగిన నీటిలో వేసేసుకుంటే టమాటా చట్నీ రెడీ అయిపోయినట్లే. ఇంకా దీనికి తాలింపు వేయాల్సిన అవసరం లేదండి. ఇలాగే బాగుంటుంది. దోశలోకైనా, ఇడ్లీలోకైనా, దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అనమాట. అచ్చం మనం బయట కొన్నట్లే ఈ చట్నీ రెసిపీని అయితే ఒకసారి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి. అంతేనండి, మైసూర్ బోండా, టమాటా చట్నీ, పల్లీ చట్నీ ఈ 3 రెడీ అయిపోయినట్లే. ఒకసారి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.